హాయ్ అండి, నేను మీ షాహిదక్కని. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చట్నీ అంటే రోజు బోరు కొట్టుద్ది కాబట్టి టమోటోతో ఈ టమోటో షేర్వా అన్నమాట. ఇది టమోటో షేర్వా ఇడ్లీలోకైనా దోశలోకైనా చాలా బాగుంటుంది, చపాతీలోకైనా. ఇది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసుకుందాము. నేనైతే రాగి దోశ ప్రిపేర్ చేశాను అనమాట. ఈ రాగి దోశలోకి ఏ దోశలోకైనా అనమాట, జొన్న దోశ అయినా రాగి దోశ అయినా నార్మల్ దోశ అయినా సరే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది, అద్దరిపోద్ది అనమాట. ఈ ఫుల్ వీడియో మాత్రం మొత్తం చూడండి, చాలా మంచి రెసిపీ ఇది. వీడియోలోకి వెళ్దామా. స్టవ్ మీద అయితే బౌల్ పెట్టుకున్నాం కదా. ఈ టమోటో షేర్వాకి అయితే కొంచెం ఆయిల్ వేసుకుందాము. కొంచెం ఆయిల్, అలాగే ఒక 10-15 ఎండుమిర్చి అనమాట. మీరు ఎంత స్పైసీగా తింటారో అంత స్పైసీగా ఎండుమిర్చి, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అనమాట. ఈ ఉల్లిపాయని కొంచెం సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. అలాగే ఒక చిన్న అల్లం ముక్క కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయలు, ఒక 5-6 వెల్లుల్లిపాయలు, కొంచెం ఎండు కొబ్బరి అనమాట. ఎండు కొబ్బరి లేకపోతే కొంచెం 4-5 జీడిపప్పు పలుకులైనా వేసుకోవచ్చు. చక్కగా అనమాట మాడిపోకుండా ఫ్రై చేసేసుకోవాలి. ఈ ఫ్రై అయ్యేలోపు ఏంటంటే మనం టమోటో షేర్వా కదండి, టమోటోలు అయితే ఒక 4-5 టమోటాలు తీసుకొని ఇలా కట్ చేసుకొని ఇందులో వేసేసుకొని ఫ్రై చేసుకున్నాము. అలాగే 1 స్పూన్ ధనియాలు, కొంచెం చెక్క మొగ్గ అనమాట, అవి కూడా ఇందులో వేసుకున్నాము. మొత్తం ఇలా చక్కగా మగ్గనియాలి. చక్కగా ఫ్రై అయిపోయాయి అనమాట. ఇంకొంచెం మగ్గనిస్తే సరిపోద్ది. చాలా వరకు ఫ్రై అయిపోయాయి టమోటాలు, ఉల్లిపాయలు, మనం వేసిన మసాలా స్పైసెస్ మొత్తం అన్నీ ఇలా చక్కగా మగ్గనివ్వాలన్నమాట. చూసారు కదా, చక్కగా మగ్గిపోయాయి కదా. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. చల్లారాక మిక్సీ జార్లో పట్టుకుందాము. ఫ్రై చేసుకున్నాయి చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని, అలాగే మనకి రుచికి సరిపడా ఉప్పు అనమాట, అలాగే సోంపు కూడా అనమాట. 1 స్పూన్ సోంపు వేసుకోవడం వల్ల ఏంటంటే ఫ్లేవర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది, రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది అనమాట. దీన్ని మనం కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ గ్రైండ్ చేసుకుందాము. మిక్సీ గ్రైండ్ చేసి పెట్టేసాం కదా, ఎంత వీలైతే అంత మెత్తగా అనమాట ఇలా చక్కగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుందాము. స్టవ్ మీద బౌల్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాము. కొంచెం ఆయిల్, కొంచెం ఆవాలు, జీలకర్ర, అలాగే ఒక చిన్న సైజు ఉల్లిపాయ అనమాట, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, కొంచెం ఫ్రై చేసుకొని, ఉల్లిపాయ అయితే మనకు ఫ్రై అయిపోయింది కదా. మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ టమోటోని ఇందులో వేసేసుకొని, మనకి ఈ టమోటో కూర అనేది చక్కగా పొంగు వచ్చేస్తుంది కదా. కొంచెం కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా ఇందులో వేసేసుకొని, మీరు ఎలా కొంచెం పలసగా తింటారా లేదా కొంచెం చిక్కగా చేసుకుంటారా అనేది అది మీ ఇష్టం అన్నమాట. టమోటా షేర్వా అయితే చక్కగా చూడండి రెడీ అయిపోయింది అనమాట. ఇలా ఉంటే సరిపోతుంది. మనకు కొంచెం చల్లారింది అనుకోండి ఇంకొంచెం చిక్కబడిపోద్ది అనమాట. అలాగే రోటీస్లోకైనా, ఇడ్లీలోకైనా,
దోశలోకైనా ఏ టిఫిన్లోకైనా సరే మనం చట్నీయే చేయాల్సిన అవసరం లేదు. ఇది కొంచెం మనకి మిగిలింది అనుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా 2-3 రోజులు అస్సలు పాడవదు అనమాట. టేస్ట్ అయితే ఒకసారి మీరు ట్రై చేసి తప్పకుండా ట్రై చేయండి. అసలు టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.